హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో మన ప్రభు అయిన దేవుడు గత 11 నెలలు తన సజీవమైన రెక్కల నీడన మనల్ని భద్రపరిచి ఆశీర్వదించి మన పక్షాన ఉండి ఎన్నో కష్టాలలో, నష్టాలలో, శోధనలో, ఇబ్బందుల్లో, మరణకరమైన పరిస్థితులు కూడా మనకు ఎదురైనప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి యేసయ్య తన రెక్కల నీడన మనల్ని భద్రపరిచాడు. ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప, ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని దయ. అందుకే ఆ దయగల దేవుని సన్నిధిలో మనందరము కూడి ఉన్నందుకు ఈ సమయంలో మనందరము కూడా పరిశుద్ధ దేవుని సన్నిధిలో చేతులెత్తి, అయ్యా నీ కృప ద్వారా గత కాలమంతా మమ్మల్ని దీవించి, నీ కృప ద్వారా గత కాలమంతా మమ్మల్ని ఆశీర్వదించి, ఈ చివరి నెల, ఈ 12వ నెల డిసెంబర్ నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ దయ వలనే తండ్రి, నీ దయ వలనే అయ్యా, నీ కృప వలనే తండ్రి. దేవా, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే నీ దయ, నీ కృప వలనే. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు, మహోన్నతుడైన తండ్రి నీకు స్తోత్రాలు, మహాపరాక్రమశాలి అయిన గొప్ప దేవా, ఈ ఆరాధన దినమందు నీ సన్నిధికి వస్తున్నాం. ఈ మొదటి రోజు ఆరాధన దినముని నాయన, ఇదిగో ఈ డిసెంబర్ నెలలో మొదటి ఆరాధన దినాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గనుడైన గొప్ప దేవా నీకు స్తోత్రాలు. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు స్తోత్రాలు. తిరిగి లేచిన యేసయ్యా నీకు స్తోత్రాలు. అతి త్వరలో రానయ్యున్నటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు. మమ్మలను విడువని వాడా, మమ్మలను ఎడబాయని వాడా, మా కొరకు సమస్తము చేయువాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మా జీవమునకు, మా ప్రాణమునకు ఆధారమైన తండ్రి, మేము ఉన్నామంటే నీ కృప, నీ దయ వలనే అని నిన్ను మేము స్తుతిస్తున్నాము, స్తుతిస్తున్నాము, స్తుతిస్తున్నాము. మా స్తుతులకు పాత్రుడవైన గొప్ప దేవ, స్తుతి సింహాసనుడవైన గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీవు మాతో ఉండండి, మమ్ములను బలపరచండి, వాక్యముతో బలపరచండి, విశ్వాసమందు బలపరచండి, శక్తితో మమ్మల్ని బలపరచండి, కృపతో మమ్మల్ని నింపండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేనిది మా జీవితం వ్యర్థము, శూన్యము నాయన. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఆరాధన దినమందు. ఓ పరిశుద్ధాత్మ దేవా, నిన్నే మేము స్తుతిస్తున్నాం. మా మధ్యకు రండయ్యా, మమ్మల్ని నింపండి అయ్యా, శక్తితో నింపండి అయ్యా, బలముతో నింపండి తండ్రి. నీ ఆత్మ సహాయం ఇక్కడ దయచేయండి, పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ ప్రవహింపచేయండి నాయన. బలహీనులుగా వచ్చిన వారు, రోగులుగా వచ్చిన వారు, ఇబ్బందులలో, సమస్యలో వచ్చిన వారు నీ వాక్యము వినుచుండ తోడనే వాళ్ళ హృదయాల్లో గొప్ప నెమ్మది కలుగునుగాక. సాతాను పీడనతో, శాపముతో, రోగములతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలకి యేసు సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధిలో ఆరాధిస్తుండగానే గొప్ప విడుదల కలుగునుగాక, గొప్ప విడుదల కలుగునుగాక, గొప్ప విడుదల కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు చేయగల దేవుడవు, చేయగల దేవుడు. అసాధ్యమైనది ఏది లేదు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఈ సమయంలో నాయన మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. ఈ గ్రామంలో జరుగుతున్న ఈ పరిచర్యను బట్టి స్తోత్రాలు, ఏర్పాటు చేయబడిన సంఘ బిడ్డలను బట్టి స్తోత్రాలు, వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు, వాళ్ళ పిల్లలను బట్టి స్తోత్రాలు. సంఘమంతటిని సజీవమైన రెక్కల నీడన భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. ఒక్కోసారి మొండి వారము, నీ మాట వినని వారము అయినను కృపతో మమ్మల్ని కనికరించి నీ మాట వినున్నట్లుగా మాకు బోధిస్తున్నందుకు స్తోత్రం. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. కనుక దేవా, మమ్మల్ని విడవక, ఎడబాయక, శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని దర్శించి మీరే బలపరచమని జరుగుతున్న ఆరాధన అంతటిలోనూ పాటల ద్వారా, వాక్యపరిచయ ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా, సమస్త విషయముల ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు నీవే పొందుకొనమని మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని కృప ద్వారా మన దేవుడు మనల్ని గత 11 నెలలు దీవించి 12వ నెల, చివరి నెల ఇందులోనికి ప్రవేశపెట్టిన మన ప్రభు అయిన యేసయ్యకి
ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ సమయంలో మనందరం కూడా కలిసి పాడుతూ పరిశుద్ధుడైన దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఒక్కడే మహిమకు పాత్రుడు, ఆయన ఒక్కడే అన్నిటిపైన అధికారము కలిగిన సర్వాధికారి అయిన గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. సో ఈ సమయంలో ఆ గొప్ప దేవుని నామాన్ని మనం గణపరుచుకుందాం. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని గలమెత్తి నేను నీ కీర్తిని కొనియాడదనంటూ ఆ గొప్ప దేవుని నామాన్ని మనం పాడుతూ స్తుతి చెల్లిస్తూ ఆయన ఘనమైన నామాన్ని కీర్తన చేద్దాం. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని గలమెత్తి నేను నీ కీర్తిని కొనియాడేదంటూ మన దేవుని నామాన్ని కీర్తించుకుంటూ ఈ సమయంలో ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మనందరికి వచ్చిన పాట కనుక నాతో కలిసి మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కీర్తించుకుందాం. చప్పట్లు కొడుతూ నాతో కలిసి అందరు కూడా స్తోత్రం. చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని గణపరుచుకుంటూ నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ మన దేవుని నామాన్ని కీర్తించుకుంటూ ఆకాశ గగనాలను జ్ఞానతో కొలిచిన యేసయ్యని స్తుతించుతూ పాడుతూ ఆరాధన చేద్దాం. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలచితివే. ఆకాశ గగనాల జ్ఞానతో కొలచితివే. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు
నడిపితివే, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం యేసయ్యా. నీకే వందనం, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నీకే స్తోత్రము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం యేసయ్యా. నీకే వందనం, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నీకే స్తోత్రము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం యేసయ్యా. నీకే వందనం,
నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని యుగాలకైనా, ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా ఆరాధించదగిన వాడు ఒక్కడే. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు ఆయన ఆరాధించదగిన వాడంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన వంటి పరిశుద్ధ దేవుడికి ఎవరు లేరు, ఆరాధనకు యోగ్యులు ఇంకెవరు లేరు. ఎందుకంటే ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మృత్యుంజయుడై 3వ రోజు తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.